ందని ముందే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆ దిశగానే అడుగులు వేశారు. ముంబైలో భారత వ్యాపార దిగ్గజాలతో సమావేశమైన అమెరికా అధ్యక్షుడి బృందం ఒక రోజులో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల విలువ అక్షరాల 45,000 కోట్ల రూపాయలు. దీని ద్వారా అమెరికాలో 50,000 ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి. అటు అగ్రరాజ్యం వాణిజ్య విధానం భారత వ్యాపార వర్గాల్లోనూ ఉత్సాహాన్ని నింపింది. ద్వైపాక్షిక వ్యాపార అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారించిన అమెరికా అధ్యక్షుడు తమ దేశ ఎగుమతుల విధానాన్ని త్వరలోనే సంస్కరించనున్నామని తెలిపారు. ఆర్థిక మాంద్యంతో తీవ్రంగా దెబ్బతిన్న అమెరికా ఆర్థిక వ్యవస్థకు మునుపటి కళాకాంతుల్ని తీసుకురావడమే ప్రధాన ధ్యేయంగా అమెరికా అధ్యక్షుడి బరాక్ ఒబామా మొదటి రోజు పర్యటన సాగింది. ఆర్థికంగా ఎదుగుతున్న భారత్ నుంచి అమెరికాకు ఎన్ని అవకాశాలు అందించగలమన్న రక్షణాత్మక ధోరణిలో సాగిన ఒబామా పర్యటనలో ఒక్కరోజులో కుదిరిన వాణిజ్య ఒప్పందాల విలువ అక్షరాల 45,000 కోట్ల రూపాయలు. అమెరికాలోని 350 మంది పారిశ్రామికవేత్తలతో కలిసి అమెరికా భారత్ వ్యాపార మండలి ఏర్పాటు చేసిన సమావేశంలో ఒబామా పాల్గొన్నారు. భారత ప్రముఖ వాణిజ్యవేత్తలతో సమావేశమైన ఒబామా విమానయాన, విద్యుత్ రంగాల్లో భారీ పెట్టుబడులకు సంబంధించి పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అనిల్ అంబానీ విద్యుత్ ఉత్పాదక సంస్థ రిలయన్స్ పవర్ అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ సంస్థతో 3,500 కోట్ల రూపాయల వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మన రాష్ట్రంలోని సామర్లకోట విద్యుత్ ప్రాజెక్టు విస్తరణలో భాగంగా గ్యాస్ టర్బైన్లు, ఇతర యంత్ర పరికరాలను జెఈ సరఫరా చేయనుంది. జనరల్ ఎలక్ట్రిక్స్ తో పాటు ఇతర అమెరికా సంస్థలతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య విధానాల వల్ల $200 కోట్ల అమెరికా ఎగుమతులు భారత్ కు చేరుతాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్ నుంచి 30 విమానాలు కొనుగోలు చేసేలా స్పైస్ జెట్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ $270 కోట్ల. చవక ధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ కు ఇది మరింత లాభదాయకంగా ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. తాజాగా జరిగిన ఒడంబడికల ద్వారా అమెరికాలో 50,000 కొత్త ఉద్యోగాలు కల్పించవచ్చని ఒబామా భావిస్తున్నారు. ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ తో వాణిజ్యాభివృద్ధికి ఎగుమతుల విధానాన్ని సంస్కరించాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. For small and medium-sized businesses, we're being a better advocate for our businesses. We're increasing our trade missions. In fact, my Secretary of Commerce, Gary Locke, will be leading another trade mission to India in the next few months. And we're reforming our export control system so that even as we strengthen our national security, we make sure that unnecessary barriers don't stand in the way of high-tech trade between our countries. Today I'm pleased to announce that we will work with India to fundamentally reform our controls on exports, which will allow greater cooperation in a range of high-tech sectors and strengthen our non-proliferation efforts. ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన విధానాలతో స్వేచ్ఛా వాణిజ్యానికి తలుపులు తెరిస్తే ఇండో అమెరికా వాణిజ్యం ద్విగుణీకృతమవుతుందన్న ఒబామా తద్వారా ఉద్యోగాల కల్పనకు అమెరికా వ్యూహం ఫలిస్తుందని వెల్లడించారు. తొలి రోజు పర్యటనలో అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందాలపై భారత పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒడంబడికలు ఉభయతారకంగా ఉన్నాయని ఐసిఐసిఐ బ్యాంక్ సీఈఓ చందా కొచ్చర్ వ్యాఖ్యానించారు. ఎగుమతుల విధానంలో అడ్డంకులను తొలగిస్తామన్న ఒబామా పర్యటన ఇరు దేశాల వాణిజ్య సంబంధాలను అభివృద్ధి పరుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల్లోనూ ఆర్థిక, ఉద్యోగాభివృద్ధికి ఇలాంటి విధానాలు అవసరమని ఇన్ఫోసిస్ సీఈఓ గోపాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు.